హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్లో మనం హైదరాబాద్లో ఉన్న రామ్ మందిర్ ఎగ్జిబిషన్కి పోతున్నాం. అంటే ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్ ఉంది. కేపీహెచ్బీలో ఉంది, అది నెక్సెస్ మాల్ పక్కన. అంటే సేమ్ రామ్ మందిర్ లాగానే ఉందంట. పక్కన ఒక టైటానిక్ షిప్ది కూడా ఒకటి ఉందంట. సో రెండు కవర్ చేద్దాం, చలో. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఒక 10 కిలోమీటర్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. కేపీహెచ్బీ మెట్రో కాడ ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇక వచ్చేసిన మీకు లిఫ్ట్లో మీకు కనిపిస్తుంది అనుకుంటా ఎగ్జిబిషన్, అదే ఎగ్జిబిషన్. సో ఇక చలో పోదాం. సో ఇగో ఇదే టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడు టికెట్ తీసుకొని వచ్చేసిన. సో 150 రూపీస్ టికెట్ ఉంది. దీంట్లో రెండు కవర్ అవుతాయంట. టైటానిక్, ఇంకా అవి మన రామ్ మందిర్ ఎగ్జిబిషన్ చూడొచ్చు, చాలా బాగుంది ఇక్కడ. హైదరాబాద్ లో వచ్చిన వాళ్ళు విజిట్ అవ్వండి. ఇక్కడ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని, సత్యమునందు నిలబెట్టడం కోసమని ఇట్లా ఒక లైన్ ఉంది, బాగుంది ఇట్లా పోనీకి. చూడొచ్చు ఒకసారి, ఎంత మంచిగా అనిపిస్తుంది గుడి. రామ్ మందిర్కి నేను ఎప్పుడు పోలేను, కానీ ఇట్లా మంచిగా ఎగ్జిబిషన్ చేశారు వీళ్ళు. ఇంకా చూద్దాము లోపల ఏమో ఎట్లా ఉంటాయి అనేది. చలో, ఇంట్రెస్ట్ ఇట్లా ఉందండి. సో ఇక్కడ నుంచి పోవాలి మనం, లోపల పోయి చూద్దాం ఇట్లా ఉంది. చూడొచ్చు ఒకసారి, చాలా బాగుంది లోపల గుడి మొత్తం. అంటే ఎగ్జిబిషన్ ఉంది, గుడి కాదు కానీ. సో చాలా మంది పబ్లిక్ వచ్చారు ఇక్కడ, ఫుల్ రష్. లోపల చూడండి ఎంత మంచిగా ఉందో. చూడండి అక్కడ రాముడి వారి విగ్రహం కూడా ఉంది. ఇప్పుడే లోపల నుంచి ఇక బయటకు పోతున్నాం. లోపల విగ్రహం ఉంది, ఇంకా చూద్దాం ఏమేమి ఉంది. పక్కన ఒక టైటానిక్ ఉందంట, అది కూడా కవర్ చేద్దాం. అయిపోయింది కదా, లోపలికి వచ్చినాం. ఇంకా చూడాలంటే రామ్ బన్యాస్ మ్యాప్ అంట, మ్యాప్ ఉంది ఇక్కడ. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా చేయాలంటే రాముడు రావడానికి చంపిన ఫోటో రూపంలో అన్ని ఉన్నట్లు. రైట్ సైడ్ కూడా ఉంది, చూడొచ్చు. హనుమంతు వారు సీతని కలిసినట్టు, రాముల్ని ఎత్తుకున్నట్లు, ఇంకా లంకని తగలబెట్టినట్టు రాముడి వాళ్ళ ఫోటో చాలా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా, రైట్ సైడ్ కూడా చూడండి. మొత్తానికి ఇప్పుడు ఎగ్జిబిషన్ అయిపోయింది. లోపల ఎట్లా కట్టారంటే ఇగో మొత్తం ఇట్లా కట్టారు ఎగ్జిబిషన్ని. చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఇంకా చెప్పాలంటే రండి, విజిట్ అవ్వండి. హైదరాబాద్లో ఎవరెవరు ఉంటారో. ఇంకా ఇప్పుడు ఇంకా టైటానిక్ ఒకటి ఉంది, అది కూడా పోదాం. లోపల ఏముంటుంది ఏమో, వాటర్ ఫాల్ ఏమో ఉందంట, చూసిన. సో ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటానిక్ లోపలికి పోదాం. ఎగ్జిట్ అయిన తర్వాతనే ఎగ్జిట్ రూట్లో ఇంకొకటి మన టైటానిక్ది ఉంటుంది. సో లోపలికి పోయి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో చలో, ఫస్ట్ రాగానే టైటానిక్ పోస్టార్ ఇట్లా ఉంది. రోడ్డుది ఫోటోస్ ఉన్నాయి టైటానిక్వి. షిప్లో వచ్చినట్టు ఫీల్ వస్తుంది. చలో ఇంకా పోదాం లోపలికి. ఎట్లా ఉంటుంది, ఏముంటుంది మొత్తం. పోస్టరే ఇది మొత్తం. వీళ్ళందరూ టైటానిక్ మూవీలో వర్క్ చేసిన వాళ్ళు అనుకుంటా. టైటానిక్ మూవీలో ఎవరెవరు వర్క్ చేసారో వాళ్ళందరూ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. చుట్టూ మీకు అనిపిస్తుండొచ్చు. అందరు యాక్టర్స్ ఫొటోస్ ఉన్నాయి దీంట్లో. టైటానిక్ మూవీ చూసినది ఎంత చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్లో చనిపోయినప్పుడు ఆయన హీరోని బతుకుతుంది, హీరోని కూడా చావాల్సింది సినిమాలో. ఇక్కడ హీరోని ఫోటేజ్ ఉంది. అండ్ ఇక్కడ
టైటానిక్ ఆయన చాలా పెద్ద అయిపోయింది ఇప్పుడు. ఫుల్ ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి పక్కన, ఎవరెవరు యాక్ట్ చేశారు ఏంటి టైటానిక్ వాళ్ళది. ఇప్పుడు టైటానిక్ చూద్దామా, షిప్ లోపల ఎట్లా ఉండేను. ఇట్లా ఉండే అంట టైటానిక్ షిప్. ఇట్లా ఉండే అంట టైటానిక్ షిప్. మూవీలో చూసాం కదా మనము. సో ఇంకా చూద్దాం. ఇంతే ఉంది, ఏం లేదు ఇక్కడ ఇంకా. టైటానిక్ షిప్ చూడండి ఇంకోసారి. ఇది మిడిల్ ఆఫ్ టైటానిక్ షిప్ మధ్యలో ఉంటుంది కదా, దాని ఇది అంతే. కొన్ని హీరోయిన్ ఫొటోస్ ఉన్నాయి అంతే. ఇంకా ఉంది ఇక్కడ సోఫాస్ కూడా ఉన్నాయి చూడవచ్చు. ఏమన్నా హీరోయిన్ మధ్యలో కూర్చొని సోఫాస్ కూడా ఉన్నాయి. ఎవరైనా తిరిగి కావున ప్లేస్తే రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ సోఫాస్ ఉన్నాయి చూడండి, బ్యాగ్స్ మనం కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఇంకా పోతే షిప్, ఇది షిప్ మూవీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆఫ్ షిప్. ఇది షిప్, ఇది టైటానిక్ మూవీ షిప్ కాపీ అంటే ఇది ఒక 3D చిన్నది. చూడండి ఎంత బాగుంది. ఇది టైటానిక్ పోస్, సిగ్నేచర్ పోస్ ఆఫ్ టైటానిక్. అలా పోస్ ఇచ్చే వాళ్ళు చనిపోతారు. ఏది ఇక్కడ జస్ట్ ఇట్లా పిక్చర్స్ ఆఫ్ అంటే ఫోటోలు దిగనీకు ఉంది. మంచి ఎవరైనా ఫోటో లవర్స్ ఉంటారండి, మంచి ఫోటోలు దిగుతారు. చాలా ఫోటోలు దిగుతారు అందరూ. చూడండి అందరు ఇక్కడ విజిట్ అవ్వండి, హైదరాబాద్లో ఉంటాయి. రామ్ మందిర్ ఎగ్జిబిషన్ అండ్ టైటానిక్ రెండు చూసేసినాం. ఇంకా ఇప్పుడు జాతర వైబ్ లాగా ఉంది. అంటే మన జాతరలో ఉంటుంది కదా అన్నీ సర్కస్ అవి ఉన్నాయి. ఇక మొత్తం మార్కెట్ ఉంది ఇక్కడ. అన్నీ అమ్ముతున్నారు ఇక. ఇంకా చూద్దాం ఒక ఏమేమి ఉంటాయి. కితానా 60 कितना देते हैं? 6 मेरे ले आता ना दाल के क्या करो पैसा वेस्ट. ఎంత అన్నది कितना देते हैं? ఎవరైనా వచ్చిన వాళ్ళు రండి. మంచి గేమ్స్ ఉన్నాయి 2-3 చూడండి. ఒకసారి విజిట్ అవ్వండి. గన్ షాట్ అంట, ఇంకొకటి అది ఇస్తారు కదా, అవి వాడు ఆరిస్తాడంట 10 రూపాయలకి ఒకటి అంట. ఇంకొకటి బాణంది ఉండి 50 రూపాయలకి 3 అంట. అవి కొడితే ఏమవుతుందో తెలియదు. సో రండి ఇంకా చూద్దాం. ఉన్నాయి ఇంకా కొంచెం జాతర వైబ్ లాగా ఉంది మొత్తం. చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడుకొని చిన్నపిల్లలతో ఉంటే రండి ఆడండి. వాటి పేర్లు తెలియక చాలా ఉన్నాయి చూడవచ్చు. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వచ్చి విజిట్ అవ్వండి. జస్ట్ 2 months ఉంటుందంట ఇది. ఇంకా ఇక్కడ జాయింట్ వీల్ కూడా ఉంది చూడవచ్చు. జరుగుతలేదు, ఇప్పుడే అయిపోయింది అది. సో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే జల్దీ రండి, బాగుంది. ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలకి తీసుకొని రండి, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. మందిర్ ఎగ్జిబిషన్ ఇంకా టైటానిక్ అన్నీ అయిపోయింది. సో మీరు చూసే ఉంటారు కదా మొత్తము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.